సినిమాలో ఏదైనా స్పెషల్ సాంగ్ ఎవరైనా చేశారు అంటే ఆ పాటని అప్పట్లో ఐటమ్ సాంగ్ అనేవారు. ఆ ఐటమ్ సాంగ్ అప్పట్లో ఎవరైనా చేసేవారు. తెలియని ఆర్టిస్టులు కాబట్టి ఐటమ్ సాంగ్ అని పేరు పెట్టి పిలిచేవారు. బట్ ఇప్పుడు ఆ పాటలనే స్పెషల్ సాంగ్ అంటున్నారు. కానీ ఆ ఛాన్స్ ఈ మధ్య స్టార్స్ని మాత్రమే వరిస్తుంది. క్రేజీ హీరోయిన్సే చేయాలంటే కోట్లలో రెమ్యునరేషన్ చెల్లించాలి. అదే ఫ్లాప్ హీరోయిన్ అయితే లక్షల్లో ఇచ్చి బడ్జెట్ సేవ్ చేసేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీతో ఐటమ్ సాంగ్ డాన్సర్లుగా మారినటువంటి ఫ్లాప్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ని కబ్జా చేస్తున్నారని చెప్పాలి. హరిహర వీరమల్లో నిధి అగర్వాల్ హీరోయిన్ అంటూనే ఐటమ్ సాంగ్ చేస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. సినిమా చూస్తే కానీ అర్థం కాలేదు నిధి అగర్వాల్ నెగిటివ్ రోల్ కావడంతో స్పెషల్ సాంగ్ పెట్టారు డైరెక్టర్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని నిధి వీరమల్లులో హీరోయిన్ కమ్ స్పెషల్ గర్ల్గా డాన్సర్గా కనిపించింది. రొమాంటిక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ బ్రేక్ ఈవెన్ కోసం చాలా కాలం వెయిట్ చేసిన ఐరన్ లెగ్ ముద్ర పోలేదు. 4-5 సినిమాలు చేసినా అన్నీ ఫ్లాప్లే. ఐరన్ లెగ్ ముద్రతో ఆఫర్స్ కూడా దక్కలేదు. దీంతో రాబిన్ హుడ్లో స్పెషల్ గర్ల్గా యూటర్న్ తీసుకుంది కేతిక. స్పెషల్ సాంగ్గా మారిన తర్వాత ఎట్టకేలకు సింగిల్ మూవీతో హీరోయిన్గా ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఇక మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి స్పెషల్ సాంగ్ చార్ట్ బస్టర్గా నిలవడంతో స్పెషల్ సాంగ్ రెబా మోనికా జాన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ రెబా సామాజ వర్గమన అనే హిట్ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టినా హీరోయిన్గా మరో ఛాన్స్ రాలేదు. మరోవైపు రజనీకాంత్ కూలీలో, విజయ్ జననాయకన్ వంటి క్రేజీ మూవీస్ చేసిన చిన్న సినిమాల్లో వచ్చినటువంటి క్యారెక్టర్ కాబట్టి ఆ స్పెషల్ సెంటిమెంట్ వదిలిపెట్టలేదు. అయితే స్పెషల్ సాంగ్ ఏ ఒక్కరి సొంతం కాదు, అందరిది. ఫ్లాప్లో ఉన్న అప్కమింగ్ బ్యూటీస్కు, క్రేజ్ లేని హీరోయిన్స్కు, చివరికి స్టార్ హీరోయిన్స్కి కూడా ఓ వరమైంది. ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్ కూడా దీని ఒక ఐటమ్ సాంగ్గా కాకుండా స్పెషల్ సాంగ్గా భావిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పూజా హెగ్డే ఫ్లాప్ లిస్ట్ చూస్తే చాలా పెద్దదే. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. ఆ మధ్య వచ్చినటువంటి రెట్రో కూడా ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ హీరోయిన్స్కు స్పెషల్ సాంగ్ వరమైతే పూజా హెగ్డేకు అదృష్టమైంది. రజనీకాంత్ క్రేజీ మూవీ కూలీలో స్పెషల్ సాంగ్ అవతారం ఎత్తింది పూజా హెగ్డే. ఇకపోతే శ్రీలీల కెరీర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. శ్రీలీల పనైపోయింది అనుకుంటున్నటువంటి టైంలో పుష్ప 2లో కిసిక్ పుణ్యమాని మళ్ళీ గాడిలో పడడమే కాదు, వరుస ఆఫర్స్ కొట్టేసి రెమ్యునరేషన్ పెంచేసింది. ఫ్లాప్ హీరోయిన్స్ను స్పెషల్ సాంగ్స్ ఆదుకుంటున్నాయనే చెప్పాలి. కిసిక్ ఆశీస్సులతో శ్రీలీల బిజీ అయిపోయింది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేస్తుంది. జూనియర్ మూవీలో హీరోయిన్ అన్న పేరే కానీ వైరల్ వయ్యారిలో స్పెషల్ సాంగ్గా మారిపోయింది శ్రీలీల. ఈ ఒక్క పాట కోసం 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని శాండిల్వుడ్లో టాక్ నడుస్తుంది. ఇక ఇప్పుడు పెద్దిలో కూడా శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్న టాక్ కూడా వినిపిస్తుంది. తెలుగులో హిట్లే లేని మరో హీరోయిన్ తమన్నా ప్రజెంట్ ఒక్క మూవీ కూడా చేయడం లేదు. అయితే రాజాసాబ్లో స్పెషల్ గర్ల్గా తమన్నా పేరే వినిపిస్తుంది. జైలర్లో కావాలయ సాంగ్ హిట్ తర్వాత తమన్నా స్పెషల్ సాంగ్లో బిజీ అయిపోయింది. ఇకపోతే పుష్ప 2లో ఊ అంటావా మామ తర్వాత మరో స్పెషల్ సాంగ్ చేయనన్న సమంత మనసు మార్చుకుందని వినిపిస్తుంది. మళ్ళీ స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. సమంత కూడా రామ్ చరణ్ పెద్దిలో స్పెషల్ గర్ల్గా కనిపిస్తుందనే పేరు వినిపిస్తుంది. అటు శ్రీలీల ఇటు సమంత ఎవరో క్లారిటీ లేదు కానీ మొత్తంగా టాక్ అయితే వినిపిస్తుంది. ఓ బేబీ తర్వాత వరుస ఫ్లాపులతో తెలుగు ఆఫర్స్ పోగొట్టుకున్నటువంటి సమంత కలిసి వచ్చిన స్పెషల్ సాంగ్ మళ్ళీ చేస్తుందేమో చూడాలి మరి. ఇలా కొన్ని ఫ్లాపులు వస్తే చాలు వెంటనే స్పెషల్ సాంగ్స్తో వెంటనే మళ్ళీ వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్.